కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, నిన్న చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దిష్టి బొమ్మ దహనానికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. ఈ అమెరికాలో చదువుకొని వచ్చిండు. మరి అమెరికాలో ఏం చదువుకున్నాడు కేటీఆర్ గారు మాకు అర్థం అవ్వట్లేదు. ఉచిత బస్సు వల్ల ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి పెద్ద సౌకర్యం ఏర్పడతా ఉంది. వాళ్ళు తిరగడానికి కానీ, వ్యాపార నిమిత్తం పోవడానికి కానీ పెద్ద సౌలభ్యం. ఇంత మంచి సౌలభ్యం లభిస్తున్న వేళ, మహిళలంతా సంతోషంగా ఉన్న వేళ, మహిళల గురించి ఆయన కించపరిచే విధంగా మాట్లాడడం అనేది అది ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. సరే, ఇవ్వలేదు, ఆయన నిర్దోషంగా క్షమాపణ చెప్పినాడు, అదొక భాగం. కానీ ఆయన ఆ రకంగా ఉండాల్సింది కాదు. అమెరికాలో చదువుకున్న వ్యక్తి, 10 ఏళ్ళు మంత్రిగా చేసిన వ్యక్తి, మహిళల పట్ల ఆ రకంగా మాట్లాడడం అనేది ఈ రాష్ట్రంలో మహిళలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. అందుకోసమే కాంగ్రెస్ శ్రేణులంతా ధర్నాలు, నిరసనలు చేయడం జరిగింది. కేటీఆరే కాదు, ఎవరు కూడా సమాజంలో, ఈ ప్రపంచంలో సగభాగం మహిళల గురించి కించపరిచే మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడినా దాన్ని సహించేది లేదు. సార్, ఇంకోటి అంటే 2 లక్షల రుణమాఫీ అని ఏదైతే ఉందో, హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయలేదు, చేస్తే ఖచ్చితంగా నేను ఏదైతే రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని చెప్పడం జరిగింది. మరి నిన్న రుణమాఫీ చేశారు, మరి దీని మీద ఏం హరీష్ రావు గారు మంచి నాయకుడు, మరి మాట నిలబడాలి కదా. నిజంగా నువ్వు నిబద్ధత గల నాయకుడు అయి ఉంటే ఆనాడు నువ్వు ఒక ఛాలెంజ్ విసిరినావు. ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు చేయలేరనే ఒక ధీమాతో పాపం ఛాలెంజ్ విసిరిండు. కానీ ముఖ్యమంత్రి గారి పట్టుదల ఆయన తెలియదు. వీళ్ళు రుణమాఫీ చేసి తీరినాం మేము. 15 ఆగస్టు లోపల కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించి ఆర్థికంగా మొత్తం దివాలా తీయించి మాకు చిప్ప చేతికిచ్చి పోయినా దాన్ని సర్దుబాటు చేసుకొని కష్టపడి ఆర్థికంగా కొంత నిలదొక్కొని వాళ్ళ రుణమాఫీ చేయగలిగినాం. 15 ఆగస్టులోగా 2 లక్షల రుణమాఫీ జరిగింది. 1-2 రోజులు బ్యాంకులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా తీరి రుణమాఫీ జరుగుద్ది. ఆనాడు నువ్వు ఛాలెంజ్ చేసిన నువ్వు రుణమాఫీ జరిగింది కాబట్టి రాజీనామా చేయాలి. లేదు అంటే నేనేదో తెలియక ఛాలెంజ్ ఇస్తున్నానని క్షమాపణ చెప్పాలి. ఈ రెండు కాకుండా డొంక తిరుగుడు, దాంట్లో లొసుకులు ఉన్నాయనో, రుణమాఫీ సరిగా జరగలేదనో, ఇవన్నీ డొంక తిరుగు సమాధానాలు చెప్తా ఉన్నాడు. ఇది మంచిది కాదు. నిజంగా నువ్వు నిబద్ధతలను రాజకీయ నాయకుడితే రాజీనామా చేయు. లేదా అంటే నేను తప్పిదం మాట్లాడినా, ఏదో తెలియక మాట్లాడినా క్షమాపణ చెప్పాలి. రుణమాఫీ విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయగలిగితే చేస్తా అని చెప్తుంది, లేకుంటే చేయలేమని చెప్తుంది. మేము ఇచ్చిన ప్రతి వాగ్దానము 6 గంటల అంశాలు 1-2 రోజులు వెనక ముందు కానీ అన్నీ చేసి తీరుతాం. ఈ రుణమాఫీ 10 ఏళ్ళుగా రైతుల్ని నానా ఇబ్బందులు గురి చేసి 3-4 దఫాల 50,000, 20,000 ఇస్తే వడ్డీకి వడ్డీ రైతు యొక్క నడ్డి విరిగింది. ఇలా రుణమాఫీ గురించి మాట్లాడే కనీస అర్హత మీకు లేదు. 10 ఏళ్ళు రైతులు మోసం చేశారు. మేము వచ్చి 9 మాసాలు కాలేదు. 9 మాసాల లోపల మేము రుణమాఫీ చేయగలిగినాం. ఈ ఘనతను మీరు మెచ్చుకోవాల్సింది పోయి మమ్మల్ని విమర్శించే పరిస్థితికి దిగజారుతున్నారు. ఇది మంచిది కాదు. రైతులు సంతోషంగా ఉన్నారు. రుణమాఫీ చేయగలిగినాము, రైతు బంద్ చేయగలిగినాము, ఫ్రీ బస్సు ఇవ్వగలుగుతున్నాము, 500 సిలిండర్ ఇవ్వగలుగుతున్నాము, ఉచితంగా 200 యూనిట్లు కాల్చుకుంటే కరెంట్ ఇవ్వగలుగుతున్నాము. ఇంకా పలు అంశాలు పెండింగ్ ఉంటే అవి కూడా ఇచ్చి తీరుతాం. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నది రాష్ట్రం. దీనికి కారణం కేసీఆరే. అయినప్పటికీ కూడా మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా అబద్ధ ప్రచారాలు కేటీఆర్గా మాట్లాడుతూ ఉన్నారు. రుణమాఫీ విషయంలో కానీ, బస్సు విషయంలో కానీ. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే, మీరు ప్రజాస్వామ్యం ఉన్నారు కాబట్టి ఇది మంచి అనండి, చెడు చేస్తే ఎత్తి చూపండి, మేము సరిదిద్దుకుంటాం. రేవంత్ రెడ్డి యొక్క పర్యటన నేపథ్యంలో విదేశీయుల నుంచి పెట్టుబడుల కోసం కాదు, పేరు ఊరు లేనటువంటి కంపెనీలతో ఒప్పందం చేసుకొని రావడం జరిగింది అని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు. 2 మార్లు పర్యటన. అంతకుముందు దావోసు, ఇవాళ అమెరికా, సౌత్ కొరియా. పెట్టుబడులు వచ్చినది మీరు చూస్తూ ఉన్నారు. మీటింగ్లో అయినటువంటి విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఒప్పందాలు మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు పోయినప్పుడు రాష్ట్ర నిమిత్తం, రాష్ట్ర అవసరాల నిమిత్తం ఇన్ని రోజులు కష్టపడి చాలామందితో కలిసి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురాగలిగినారు. దాదాపు 80,000 కోట్ల పైన పెట్టుబడులు తీసుకురాగలిగినారంటే మీ హయాంలో మీరు చేయలేకపోయినారు. కేసీఆర్ హైదరాబాద్ దాటి అక్కడ పోయిన పాపన పోలే. ఒక్కసారి దుబాయ్, మలేషియాతో పోయినట్టున్నాడు. నువ్వు విదేశాలు పోవడం చేతగాలే, తేవడం చేతగాలే. మరి పోయి తెచ్చే వాళ్ళని మీరు సమర్థించాలి కదా. ఇవాళ 80,000 కోట్ల పెట్టుబడులు అంటే తద్వారా ఎంత ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, అవన్నీ కూడా ఆలోచించుకోవాలా. 10 ఏళ్ళు పాలించి మీరు పట్టుమని 30,000 ఉద్యోగాలు ఇవ్వలే. మేము 3 నెలలప్పుడు 30,000 ఉద్యోగాలు ఇచ్చినాము. 1,00,000 ఉద్యోగాలు కట్టుబడి ఉన్నాము.
మరి ప్రజలు మా వైపు ఉంటారా మీ వైపు ఉంటారా? ఇవన్నీ కూడా తెలుసుకొని మాట్లాడాలి. కేసీఆర్ కేటీఆర్ వారి పార్టీ టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది తెలంగాణలో. ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అతి త్వరలో వారు బీజేపీతో మెర్జ్ అవుతారా, పార్టీని కలుపుతారా, ఏదో చేసే పరిస్థితి కనబడుతుంది మాకు వచ్చిన సంకేతాలు. కేసీఆర్ పని అయిపోయింది. ఇవాళ టీఆర్ఎస్ అనేది ఉండే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ దినదినం బలోపేతం అవుతూ ఉంది. మేము ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటాం.